సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు కొన్ని రోజుల క్రితం ఒక పుణ్యం అనేది చేసావు. అంటే పుణ్యం చేసే ఒక పని అనేది చేసావు. దానివల్ల 24 గంటల్లో ఆ పుణ్యానికి తగిన ప్రతిఫలం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఈ రూపంలో. అంటే మనకి తెలియదండి ఎలా కాపాడుతాడు ఆ భగవంతుడు. ఆ చేసిన పుణ్యం అనేది మనకి ఎలా తిరిగి వస్తుంది అనేది తెలియదు. కాబట్టి మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా చెప్పే ఆ మాటలు వెంటో వినడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం, పుణ్యాలు కూడా చేస్తూ ఉంటామండి. చాలామంది కూడా అండి ఇప్పుడు దాన ధర్మాలు చేయటం కానీ, తెలుసో తెలియకో పుణ్యాలు చేయటం కానీ, అది అసలు మనకి అది పుణ్యం అని కూడా తెలియదండి. చేసేటప్పుడు అది తప్పని కూడా కొంతమంది తెలియక కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే మనం చేసే ధర్మాలకు కూడా అది మంచి ఒక పుణ్యం లాగా మన దగ్గరికి తిరిగి వస్తుందండి. అదే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు కొన్ని రోజుల క్రితం ఒక పుణ్యం అనేది చేసావు. అది 24 గంటల్లో నీకు ఏ రూపంలో తిరిగి వస్తుంది అనేది నేను తెలియజేస్తాను విను అని చెప్పి బాబా మనకి చెప్తున్నారండి. ఇలా జరగాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి అదృష్టవంతుడిగా అలవి అని చెప్పి అంటున్నారు అని అంటే ఒక అర్థం అనేది ఉంటుందండి. ఒక చిన్న కథ అండి. ఆ కథ ద్వారా తెలుసుకుందాం మనం చేసిన పుణ్యం అనేది మనకి ఎలా తిరిగి వస్తుంది అని. ఒక ఊర్లో అండి ఒక భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళకి ఒక పాప బాబు ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కూడా అండి చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఒక మంచి లైఫ్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా వర్క్ చేయటం వల్ల ఇద్దరు పిల్లల్ని కూడా చిన్న పిల్లలు కాబట్టి ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో అండి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టైం అనేది వాళ్ళిద్దరికీ కూడా ఈవినింగ్లో కొంచెం ముందు వెళ్తారు, వెనక్కి వెళ్తారు. వాళ్ళు ఫోన్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని నువ్వు స్కూల్ నుంచి తీసుకువెళ్ళంటే నువ్వు తీసుకువెళ్ళా అని చెప్పి ఇద్దరు కూడా గొడవలు వేసుకుంటూ ఉంటారు. అలాగా పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోవడానికి కుదరటం లేదండి. అంటే టైం సరిపోవటం లేదనమాట వాళ్ళిద్దరికి ఉద్యోగాలకు వెళ్ళటం వల్ల. ఒకరోజు ఏమవుతుంది అని అంటే స్కూల్ నుంచి ఫోన్ వస్తుందండి. ఇలాగా మీ పాపకి హెల్త్ అనేది బాగాలేదు, హెల్త్ స్టొమక్ అనేది ఇది అప్సెట్ అయింది అనుకుంటా అండి, మీరు రండి అర్జెంటుగా అని చెప్పేసి పేరెంట్స్ని ఫోన్ చేయగానే వాళ్ళు వెళతారండి. వెళ్ళి తీసుకువెళ్తారు, హాస్పిటల్కి చూపిస్తారనమాట. అంటే ఆ పాప నిజంగా అండి పిల్లల్ని మనం ఇప్పుడున్న జనరేషన్ అలా పరిగెడుతూ ఉన్నామండి. ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్ పరిగెడితేనే కానీ మన లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉంది. అలాగే వాళ్ళిద్దరు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇలాగా తన పాపకి హెల్త్ బాగాలేదు, హస్బెండ్ వచ్చేసి వైఫ్ని తిట్టడం, నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదు పిల్లల్ని, వాళ్ళకి సరైన తిండి పెట్టడం లేదు అని చెప్పేసి హస్బెండ్ వచ్చేసి తిట్టడం, వైఫ్ తిట్టడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. కొన్ని రోజుల తర్వాత హస్బెండ్ వచ్చి మాట్లాడతాడండి వైఫ్తో, నువ్వు జాబ్ మానేసే ఇంట్లోనే ఉండు, నేను వెళుతున్నాను కదా నా శాలరీతో నేను మేనేజ్ చేయగలను, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో అని చెప్పినప్పుడు లేదు ఒక్కళ్ళ జీతంతో ఎలా సరిపోతుంది, తనకి కొంచెం బాగా రిచ్గా ఉండాలని, కొంచెం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని ఆశ అనేది తన భార్యకు ఉంటుందండి. కానీ ఇలా అయితే ఎలా కుదురుతుంది, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య అలాగే గొడవలు వస్తూ ఉంటాయండి. గొడవలు వచ్చిన తర్వాత విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే భార్య సంపాదిస్తూ ఉంటుంది, లేదు నేను జాబ్కి వెళ్తాను, మీరు కావాలంటే ఇంట్లో ఉండండి, నాకు శాలరీ ఎక్కువ వస్తుంది. తను దగ్గర 1 lakh సంపాదిస్తుందండి. అందువల్ల తన హస్బెండ్కి శాలరీ కొంచెం తక్కువ కాబట్టి సరేలే తను కూడా తన భార్య చెప్పినట్టుగా సరే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్న పిల్లల్ని చూసుకోవడాలు మెయిన్ కదా అని చెప్పేసి హస్బెండ్ ఇంట్లో ఉండిపోతారనమాట. అలాగా ఉన్న తర్వాత కూడా అండి తను సరిగ్గా ఇంటికి రాకపోవడం, ఆఫీస్లో లేట్ అవ్వడం ఇలా ఉండడం వల్ల ఘర్షణ ఎక్కువ అవుతూ ఉందన్నమాట. అలా ఘర్షణ వచ్చి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తన హస్బెండ్ని కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడడం అనేది చూసి అతను తట్టుకోలేక తనని కొట్టడం, ఇలాగా కొంచెం ఘర్షణ అనేది జరుగుతుందనమాట. ఆ ఘర్షణలో ఏమవుతుంది అని అంటే తను కోపం వచ్చేసి చెప్తుందనమాట, నీకు డబ్బు విలువ అనేది తెలియటం లేదు, నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను, నన్ను తిరిగి కొడతావా అని చెప్పేసి అని అన్నప్పుడు ఇంకా నువ్వు ఒక్కరోజు బయటికి వెళ్ళి చూడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి తను కోపంగా మాట్లాడుతుందండి హస్బెండ్తో. ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటే తన పాప కూడా తనతో పాటు, అంటే హస్బెండ్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు ఇంట్లో నుంచి. తన పాప నాన్న నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని తన పాపను కూడా తీసుకొని వెళ్ళిపోతాడండి. అతను బయటికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తినడానికి కూడా కష్టపడతాడు. అంటే తన జాబ్ లేదు కదా, వైఫే జాబ్కి వెళ్తుందని తిని జాబ్ మానేశాడు. ఇంకా పాపను తీసుకొని ఎక్కడికి వెళ్తాడు,
వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడపిల్లని తీసుకొని ఆ పిల్లకి ఆ పాపకి దగ్గర ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయండి. ఇంకా అలాగా బయటికి ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా ఒక పార్కులో వెళ్ళి కూర్చుంటారండి. కూర్చున్నప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చి పడుకున్నారు, ఇక్కడ నైట్ పూట ఉండకూడదు, అది కూడా పాపని చిన్న ఆడపిల్లని తీసుకొని ఆడబిడ్డను తీసుకొని తిరుగుతున్నారేంటి, ఉండడానికి వీలు లేదని పంపించేస్తారండి. ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి ఒక హోటల్ రూమ్కి తీసుకువెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ తీసుకొని ఒక రూమ్ తీసుకొని ఉన్నప్పుడు ఆ హోటల్ రూమ్ కూడా చాలా కొంచెం తక్కువ రేటు తక్కువగా ఉన్నప్పుడు దానికి తగిన క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది కదా. అక్కడంతా కొంచెం గలీజ్గా ఉండడం, ఆ పాపకు నచ్చకపోవడం, అంటే వాళ్ళ అమ్మ జాబ్ చేస్తుంది కాబట్టి చాలా కొంచెం డీసెంట్గా ఉన్న ఫ్యామిలీ అనమాట. ఇతను వాళ్ళ నాన్నగారు ఇట్లాగా ఒక రూమ్కి తీసుకువెళ్ళి ఒక లాడ్జ్లో, అంటే బయట పడుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఒక్కరోజు మాట స్టే చేద్దామని రూమ్కి తీసుకువెళితే అక్కడ ఏమవుతుంది అని అంటే అది మంచి లాడ్జి కాదు, మంచి రూమ్స్ అవి కావన్నమాట. అక్కడ అంటే పోలీస్ రైడ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట ఆ హోటల్కి. అలాంటి హోటల్ అండి అది. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అలాగే వాళ్ళు వెళ్ళిన రోజు ఆ రోజు రాత్రి ఏమవుతుంది అని అంటే పోలీస్ రైడ్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు పక్క హోటల్లో ఉన్న ఒక లేడీ అండి పరిగెత్తుకుంటూ వీళ్ళ రూమ్కి వచ్చేసి తలుపు కొట్టడం, వచ్చేసి ఫస్టే చూస్తుందనమాట ఇతను పాపతో వెళుతున్నాడు అన్న విషయం అనేది తనకు తెలిసే ఆ రూమ్ వెళ్ళి తలుపు కొట్టడం, అంటే ఆ పోలీసులకి చిక్కిపోతామేమో అని చెప్పేసి ఆ అమ్మాయి అండి తను వేసి అనమాట పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ పాప దగ్గర పడుకుంటుందండి. అప్పుడు వచ్చి ఆ పోలీసులు వీళ్ళ తలుపు కూడా కొడతారనమాట. కొట్టినప్పుడు లేదు సార్ మేము ఫ్యామిలీ అండి అని చెప్పేసి తను అబద్ధం చెప్తుంది. అతను కూడా ఆ పాప వాళ్ళ తండ్రి కూడా ఏమీ మాట్లాడో, చూసి సైలెంట్గా ఉండిపోతాడు. చెప్పొచ్చు కదా తను కాదు మాకు సంబంధం లేదు తను ఒక వేసి అని చెప్పొచ్చు కదా, కానీ ఆ పాప ఏం చెప్పదు, అతను ఏం చెప్పడండి. ఇంకా ఆ అమ్మాయి నన్ను కాపాడారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుందండి. ఇంకా ఆ పాపను తీసుకుని కూడా అతను రూమ్ ఖాళీ చేసి తెల్లవారుజామున వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళుతూ ఉండగా తనకి తన దగ్గర తినడానికి కూడా చేతిలో డబ్బులేమి లేక ఏం చేయాలో అర్థం కాక అతను ఒక ట్రైన్ అనేది వెళుతూ ఉన్న ఒక ట్రైన్ అనేది ఎక్కేస్తాడండి. ఎక్కేసినప్పుడు అక్కడ ఆ పాపని కూర్చోబెట్టడానికి కూడా చోట్లేదు, టికెట్ తీసుకోలేదు. అక్కడ ఒక బాత్రూమ్ దగ్గర అంటే రెస్ట్ రూమ్ దగ్గర కూర్చొని అలా కూర్చున్నప్పుడు పాప భరించలేక స్మెల్ అది భరించలేక ఒక ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళుతుందండి. ఏసీ కంపార్ట్మెంట్లోకి దొంగతనంగా ఎవరు లేరని చెప్పేసి ఆ పాపని పడుకోబెట్టడం కోసం, నిద్ర పెట్టడం కోసం వెళతాడండి. అక్కడ టీటీఆర్ వచ్చేసి అతను టికెట్ తీసుకోలేదని, పాప కోసం మోసం చేశాడని తీసుకొని ఆ పోలీసులకి కంప్లైంట్ చేస్తాడనమాట. టికెట్ తీసుకోకపోతే అలాగే చేస్తారు కదా. ఇంకా ఆ పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిపోతారనమాట. తీసుకువెళ్ళినప్పుడు అండి నిజంగా అతను చేసిన ఒక పుణ్యం అనేది ఇప్పుడు అక్కడ ఆ స్టేషన్లో కూర్చుంటారండి ఆ రోజు అంతా కూడా. అప్పుడు ఆ వేశ్య అక్కడికి రావడం అనేది జరుగుతుందనమాట. ఆ రోజు తనని కాపాడింది కదా ఆ వేశ్య, అంటే తను గనక అలా చెప్పకపోతే ఆ రోజు తన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ వేశ్య అతన్ని చూస్తుంది, ఆ పసిబిడ్డతో, ఆ 7 ఏళ్ల పాపతో అతన్ని చూసినప్పుడు ఆ పోలీసుకి తనకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ వేసి చెప్పడం వల్ల ఆ పోలీసు అతన్ని విడుదల చేయడం అనేది జరిగిందండి. లేదంటే గనక ఆ రోజంతా కూడా పొద్దున్నుంచి అసలు తినడానికి ఆకలిగా ఉందండి, మా తప్పేం లేదు, పాప కోసం చేశాను, ఇలాగా నన్ను వదిలేయండి అని చెప్పి కాళ్ళ వెళ్ళపడినా కూడా అతన్ని వదిలిపెట్టరండి. చిన్న విషయాలు మనకు తెలిసినా తెలియని విషయాలు, అంటే అతను కావాలని సహాయం చేయలేదు. ఆ పుణ్యం అనేది చూడండి. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న తన బిడ్డని తన్నే కాపాడిన ఆ వేసి వచ్చి కాపాడుతుందని మనకి అనుకున్నాడు అతను, అనుకోలేదు కదా. అలాగే మనం చేసే చిన్న విషయాలు కూడా మనకి ఎలా వచ్చి మనల్ని కాపాడుతాయి అనేది మనకు తెలియదు. అప్పుడు అతనికి ఆవిడికి ధన్యవాదములు చెప్పేసి అతను వెళ్ళిపోతాడండి. నిజంగా ఇలా జరుగుతూ ఉంటుందండి. మనకి తెలియని కొన్ని విషయాలు అనేది ఇలా జరుగుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. అలాగే మనకి కూడా ఒక 24 గంటల్లో మనం చేసిన మంచి పనుల వల్ల ఒక మంచి విషయం అనేది జరగబోతుంది అనేది కూడా మనం గ్రహించగలుగుతున్నాము ఇప్పుడు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.